ఇన్షూట్ యాప్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. వీడియో మీద క్లిక్ చేసి నా ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకు కావాల్సిన ఫొటోస్ అయితే యాడ్ అనేది చేసుకోవాలి. ఒక 4 పిక్స్ అయితే యాడ్ చేసుకుంటాను. 4 పిక్స్ యాడ్ చేసుకుని రైట్లకి అయితే ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత మనకి ఏ విధంగా అయితే ఉంటుంది. అండ్ వాటర్ మార్క్ రిమూవ్ కావడానికి అయితే ఫ్రీ రిమూవ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే వాటర్ మార్క్ అయితే రిమూవ్ అవుతుంది. ఒక 10 సెకండ్స్ లోపు అయితే వాటర్ మార్క్ రిమూవ్ అవుతుంది అనమాట. వాటర్ మార్క్ రిమూవ్ అయిన తర్వాత ఫొటోస్ని అయితే ఈ విధంగా జూమ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా జూమ్ చేసుకున్న తర్వాత మనమైతే బ్యాక్ అయితే వెళ్ళిపోవాలన్నమాట. ఈ విధంగా మంచిగా జూమ్ చేసుకోవాలి. మళ్ళీ ఎఫెక్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి మనకు కావాల్సిన ఎఫెక్ట్స్ అయితే యాడ్ అనేది చేసుకోవాలి. మనకి ఏమి ఎఫెక్ట్స్ కావాలో అన్ని ఎఫెక్ట్స్ కూడా యాడ్ అనేది చేసుకుంటే మంచిగా వస్తుంది అన్నమాట వీడియో అనేది. సో మనకు కావాల్సిన ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత ఫస్ట్ ఫోటోకి అయితే ఈ వైట్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. అండ్ సెకండ్ ఫోటోకి ఈ ఎఫెక్ట్, అండ్ థర్డ్ ఫోటోకి ఫోల్డింగ్ అనే ఎఫెక్ట్స్ ఉంటాయి, చాలానే ఉంటాయి. ఫోల్డ్ ఎఫెక్ట్ యాడ్ చేసుకున్నాను. ఫోర్త్ ఫొటోస్కి వచ్చేసి ఏ ఎఫెక్ట్ యాడ్ చేసుకొని మరి ఫస్ట్లోకి అయితే వచ్చేసాను. అండ్ తర్వాత వచ్చేసి పిప్ అనే ఆప్షన్ క్లిక్ చేసి మనకు కావాల్సిన టెంప్లెట్ని అయితే యాడ్ అనేది చేసుకోవాలి. టెంప్లెట్ని యాడ్ చేసిన తర్వాత బ్లెండ్ ఆప్షన్ ఉంటుంది. పక్కనే మనకు బ్లెండ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. బ్లెండ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుని రైట్లకి అయితే ఇచ్చేసేయాలి. ఇచ్చేసిన తర్వాత మనకి ఇట్లా ఈ విధంగా జూమ్ చేసుకోవాలన్నమాట. టెంప్లెట్ని జూమ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది అన్నమాట. వచ్చిన తర్వాత మనకు ఫేసెస్ అయితే కరెక్ట్గా కనిపించేటట్టు అయితే మంచిగా ఫేస్ టెంప్లెట్లో కనిపించేటట్టు ఇట్లా ఈ విధంగా జూమ్ చేసుకోవాలి. జూమ్ చేసుకుంటే చాలా బెటర్ అనమాట. ఈ విధంగా జూమ్ చేసుకుంటే మంచిగా అయితే వస్తుంది. అండ్ పిప్ అనే ఆప్షన్ క్లిక్ చేసి వీడియో మీద క్లిక్ చేసి మనకు కావాల్సిన లిరిక్స్ వీడియోని అయితే యాడ్ చేసుకోవాలి. లిరిక్స్ వీడియోని యాడ్ చేసుకున్న తర్వాత బ్లెండ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని రైట్లకైతే ఇచ్చేసేయాలి. ఈ విధంగా లిరిక్స్ని కొద్దిగా జూమ్ చేసి కిందకైతే పెట్టేసుకోవాలి. ఈ విధంగా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అయితే వచ్చింది గైస్ వీడియో. మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ మిస్టేక్స్ ఉంటే అయితే ఒకటికి 2 సార్లు చెక్ చేసుకుని వీడియో అయితే ఎక్స్పోర్ట్ చేసి చూసుకోండి. ఓకేనా గైస్? అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే నేను క్లియర్ చేస్తాను. సో ఈ విధంగా ఫేసెస్ కరెక్ట్గా కనిపించకుంటే ఫోటోని కొద్దిగా కింది వైపు లాగేసి జూమ్ చేస్తే మనకు టెంప్లెట్ను మంచిగా కనిపిస్తుంది అన్నమాట. మనకి మంచిగా అవుట్పుట్ అనేది బాగుంటుంది. అట్లా జూమ్ మంచిగా ఫేసెస్ కనిపిస్తే టెంప్లెట్ నుంచి ఈ విధంగా అయితే వస్తుంది అన్నమాట. అండ్ వీడియో ఎక్స్పోర్ట్ కావడానికి ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి 720p సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే వీడియో అనేది సేవ్ అయిపోతుంది.